హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఎట్ ది రేట్ కిచెన్ని. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పే డైలాగే, మా వీడియోని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వచ్చేద్దాం. శ్రీరామనవమి రోజు టెంపుల్కి వెళ్ళక ముందు నేను ఇంట్లో ఏం చేశానో చూపించేస్తాను. ముందుగా అయితే స్వామివారికి ఇష్టమైన పానకం వడపప్పు అయితే ప్రసాదంగా ప్రిపేర్ చేసేసుకున్నాను. శ్రీరామనవమి రోజు కంపల్సరీ చేసే ప్రసాదాలు పానకం వడపప్పు అనమాట. దాంతోపాటు నేను రవ్వ పాయసం కూడా చేశాను. ఇప్పుడు పానకం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 4-5 మిరియాలు యాలకులు వేసేసుకుని మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం బెల్లం తీసుకోవాలి. స్వీట్కి సరిపడా బెల్లం తీసేసుకొని బెల్లం కూడా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఏ క్వాంటిటీలో అయితే పానకం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ ఒక చిన్న బిందెలో అయితే వాటర్ తీసుకున్నాను. బిందె నిండుగా కూడా చేయలేదు, కొంచెమే చేశాను. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా తాగరు, సో అందుకని చెప్పేసి నేను కొంచెమే చేశాను. ఇప్పుడు వాటర్లో బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు మిరియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకుని బెల్లం వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఎక్కడ కూడా బెల్లం లేకుండా కలుపుకోవాలన్నమాట. ఇలాగ మొత్తం కూడా గరిటెతో కలుపుకొని అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి అదే గరిటెతో దంచుకుంటే బెల్లం అనేది బాగా కరిగిపోతుంది వాటర్లో. ఇప్పుడు నేను ఇక్కడ 2 తులసాకులు కూడా తీసేసుకొని తులసాకులు కూడా పానకంలో అయితే వేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే పానకం అయితే తాగటానికి బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఆ రోజు వేసినప్పుడు బెల్లం చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. దేవుడికి పెట్టాలి కాబట్టి టేస్ట్ చేయలేదు. అందుకని చెప్పేసి ఇంక తర్వాత పెట్టిన తర్వాత పిల్లలు అయితే తాగి బెల్లం తక్కువైందని చెప్పారు. తర్వాత నేను మళ్ళీ యాడ్ చేశాను కొద్దిగా. ఇక్కడైతే నేను ఇంకా పానకం చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఏం చెప్పాలి అని అంటే, ఈరోజు మేము శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. మాకు దగ్గరలో ద్వారకుంటలో శ్రీరాముని వారి దేవాలయం అయితే ఉంది, కోదండ రామాలయం. అక్కడ అయితే చాలా బాగా కళ్యాణం అయితే చేశారు. ఇది ఆల్రెడీ నేను పోస్ట్ వీడియో అనమాట. ఇది పండగ అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తున్న వీడియో. నేను ఆ రోజు వీడియో పోస్ట్ చేయడానికి టైం అయితే నాకు కుదరలేదు. ఇప్పుడైతే పానకం అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు చేసేసుకుందాం. ముందుగా పెసరపప్పు కడిగేసి నైట్ అంతా నానబెట్టేసుకుని వాటర్ లేకుండా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చిన్న సైజులో మామిడి ముక్కలు కొబ్బరి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వడపప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా వడపప్పు మీ క్వాంటిటీకి తగ్గట్టు తయారు చేసుకోండి. నేనైతే నానబెట్టిన పప్పు ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. దానిలోనే కొంచెం కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. కొంతమంది వడపప్పులో బెల్లం కూడా వేస్తారంట, నేనైతే వేయను. నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. మాకైతే గుంటూరులో ఇలాగే చేసేవాళ్ళు. రాములవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము తీసుకొచ్చేవాళ్ళం కదా, సో అక్కడైతే ఇలాగే మామిడి ముక్కలు కొబ్బరి ముక్కలు వడపప్పు ఉప్పు కారం వేసేసుకొని ప్రసాదం అయితే చేసేవాళ్ళు అనమాట. సో నేనైతే అదే స్టైల్లో ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నా. వడపప్పు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. తెలియని వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే శ్రీరాముని కళ్యాణం రోజు కంపల్సరీ గుడికి వెళ్ళినప్పుడల్లా పెడుతూనే ఉంటారు కదా. సో నేనైతే ఇంకా ఇక్కడ అలాగే ప్రిపేర్ చేసేసాను. వడపప్పు కూడా రెడీ అయిపోయింది. ఇలా దేవుడికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెడితే, మనకి రోజు చేసి పెట్టడం కుదరదు కాబట్టి పండగ రోజైనా మనం దేవునికి ఇష్టమైన నైవేద్యాలు చేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటూ పూజ చేసుకుంటే మనకి ఏదైనా కూడా ఏదైనా కూడా అంటే ఇంట్లో పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా అయినా ఏదైనా కొంచెం ఊరటైతే కలుగుతుందనమాట. మనశ్శాంతిగా పూజ చేసుకుంటే ఇంట్లో కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు వడపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా వడపప్పుతో పాటు నేను ఇక్కడ రవ్వ పాయసం కూడా చేశాను. ఇప్పుడు అన్నీ కూడా ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసిన తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ దేవుడికి ఇష్టమైన ప్రసాదాలు పెట్టేసేసుకుని కొబ్బరికాయ అయితే కొడుతున్నా. ఎన్నిసార్లు కొట్టినా కూడా ఈసారి కొబ్బరికాయ అయితే అస్సలు పగలలేదు. 4 సార్లు కొట్టి 5వసారి ఏంటయ్యా రామయ్య అనగానే కొబ్బరికాయ అయితే పగిలింది. ఇంకా 5వ దెబ్బకైతే కొబ్బరికాయ పగిలింది. అది కూడా కొత్త కాయ కదా, సో నాకు ఎప్పుడు 1-2 దెబ్బలకే పగులుతుంది. ఇంక ఈరోజు ఎందుకో అలా అయింది. అయినా కానీ నేను ఎటువంటి నెగిటివ్ థాట్ అనేది తీసుకోలేదనమాట. ఏదైనా సరే
పాజిటివ్ వైబ్తోనే ముందుకెళ్ళాలి. కాబట్టి పండగ రోజు అస్సలు నెగిటివ్ థాట్స్ అనేది రాకూడదు. ఏదైనా ఒకవేళ జరిగినా కూడా దాన్ని నెగిటివ్గా ఆలోచించి మన మనసుని అయితే పాడు చేసుకోకూడదు అనమాట. ఇంక నేను అలాగే ఈరోజు దేవుడికి ప్రసాదం చేసేసి కొబ్బరికాయ కూడా కొట్టి హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఆ భగవంతుని ఆశీస్సులు అందరి మీద చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సంవత్సరం ఏ పని చేసినా కూడా అన్నీ సవ్యంగానే ముందుకు వెళ్తూ ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా నేను ఏదనుకున్నా కూడా అన్నీ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతూ ఉన్నాయన్నమాట. హారతి అయితే ఇచ్చేసాను పిల్లలకి. మా బాబు అయితే అక్కడ ఉన్నాడు బయట, వాడు రాలేదు ఇంకా. సరే వాడు వచ్చి తీసుకుంటాడని చెప్పేసి ఇంకా కింద పెట్టేసి ఇంట్లో సాంబ్రాన్ని అయితే వేస్తున్నాను అనమాట. నాకు ధూప్ స్టిక్స్ వెలిగించడం కంటే సాంబ్రాన్ని వేయటం అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఈరోజు బొగ్గులు పెట్టేసేసి సాంబ్రాన్ని అయితే వేస్తున్నాను దేవుడికి. ఇంకా దేవుడికి వేసేసిన తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాన్ని వేసుకొని వచ్చేసాను. ఈ సాంబ్రాన్ని వేస్తే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో. నాకు అదొక పాజిటివ్ థింకింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆ పొగకి అసలు చాలా బాగుంటుంది ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేసుకుంటే. ఇంక నేను ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేసుకుని ఇలా చూడండి, ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళాను. దేవుడి దగ్గర వేసిన తర్వాత కిచెన్లో వేసేసుకున్నాను. కిచెన్లో వేసేసి ఇంకా అదేవిధంగా ఇల్లంతా కూడా సాంబ్రాణి పొగ వేసేసుకున్నాను. ఇంక ఫైనల్గా అయితే దేవుడికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసేసుకుని టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. ఇంట్లో ఈరోజు పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. నేను ఎంత ప్రశాంతంగా ఉంటానో ఇంట్లో కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.